కార్తీ, స్మాల్ ఇంజురీ. నాకేం కాదు. పిల్లలు భయపడ్డారు, తీసుకెళ్తారు. లేదు బావ, హాస్పిటల్కి వెళ్దాం. వాళ్ళు ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు. ఈ ఇన్సిడెంట్ ఎఫెక్ట్ ఫైనల్ మీద పడకూడదు. ప్లీజ్ వెళ్ళరా. శైలు లేచారా? లేచామన్నయ్య. తొందరగా కిందకి రండి. ఇందు, పల్లవి, ఫాతిమా, రేవతి, మహేశ్వరి, రేగండి తొందరగా. ఇంకా ఎవరూ రాలేదన్నయ్య, మనమే ఫస్ట్ వచ్చాం. ఫస్ట్ రావాలంటే ఫస్టే రావాలి. వీ హ్యావ్ ఓన్లీ 2 days left for the final. ఓకే కోచ్. కమాన్, అందరూ వార్మ్ అప్ చేయండి. కమాన్ క్విక్. ఓకే, yes కోచ్. I'll be back in a minute. Okay, you carry on. ఓకే సార్. ఓకే కోచ్. Fatima! No! Asha! Maheshwari! Pallavi! No! హలో, కబడ్డీ కబడ్డీ కబడ్డీ. ఎవరు? तेरी मौत. ఏ कौन है? बोल रहा हूं ना, तेरी मौत साले. तू रॉन्ग नंबर किया है. రేయ్ నా దగ్గర నీ వికీ మొత్తం ఉందిరా. ఎవడ్రా నువ్వు? ఇక నా పిల్లలు కనిపించక నేను టెన్షన్ లో ఉంటే. కనిపించరు. నీ 12 మంది టీం ని నేనే కిడ్నాప్ చేశా. కిడ్నాప్? నా టీం ఎందుకు కిడ్నాప్ చేసావు? వాళ్ళేం చేశారు? వాళ్ళేం చేయలేదు, చేసిందంతా నువ్వే. ఏ చేతులతో అయితే నా తమ్ముణ్ణి దగ్గరుండి చంపావో అదే చేతులతో నీ బావాని చంపితే ఈ పిల్లల్ని వదులుతా. నీకేమైనా పిచ్చా? నేను నా బావని చంపడం ఏంట్రా? చంపాలి, చంపితేనే వీళ్ళు బతుకుతారు. వీళ్ళు ఫైనల్ గేమ్ ఆడాలంటే నువ్వు ఈ ఫైనల్ గేమ్ ఆడాలి. ఈ మ్యాటర్ ని బావకు తెలిసిన, ఢిల్లీ పోలీస్ కి తెలిసిన, పిల్లల బాడీ పార్ట్స్ ఇండియా గేట్, కుతుబ్ మినార్, లోటస్ టెంపుల్ ఇలా ఒక్కో ప్లేస్ లో ఒక్కో బాడీ పార్ట్ దొరుకుతుంది. అండ్ యువర్ కౌంట్ డౌన్ బిగిన్స్ నౌ. 1, 2, 3.
రేపు మీ అందరినీ మనోరు అలా చూడాలి. ఒక కోచ్లా కాకుండా ఒక అన్నయ్యలా చెప్తున్నాను. ఈగ వాళ్ళకున్న ఇంటికి తీసుకొస్తాను. कबड्डी 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 कारनामात मैंने रखा, ढूंढना मत, दिखूंगा नहीं. చంపమన్నాను కానీ ఎలా చంపుతావు? నా తమ్ముణ్ణి షూట్ చేసి గన్ వాడే ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా, అందుకే దానికంటే బెటర్ వర్జన్ అరేంజ్ చేశా. మీ బావా వాడే 9mm కాదు, 7.6mm మేడ్ ఇన్ మెక్సికో. ఒక్కసారి ట్రిగర్ నొక్కావంటే దిగింది తెలిసే లోపు ఛాతిని చీల్చుకుంటూ ఫుట్బాల్ అంతా బొక్కతో బయటకు వస్తుంది. అసలు ఎవర్రా నువ్వు? ఎందుకు ఇలా టార్చర్ చేస్తున్నావు? సున్నే కే లియే నాయ్, బోల్నే కే లియే కియా ఫోన్. ఇక్కడి నుంచి నువ్వు వేసే ప్రతి అడుగుని బావని చంపడానికి అయి ఉండాలి. నువ్వు తీసుకునే శ్వాసని బావ ఊపిరి తీయడం కోసం అయి ఉండాలి. నేను నిన్ను చంపాలనుకున్నా, నీ బావని చంపాలనుకున్నా, నాకు కావాల్సింది ఒకే ఒక బుల్లెట్. కానీ ఆ బుల్లెట్ నువ్వే కావాలి. నా తమ్ముడు చచ్చిపోయినప్పుడు నేనొక పెయిన్ అనుభవించానే, అదే పెయిన్ నువ్వు నీ ఫ్యామిలీ అనుభవించాలి. వాళ్ళు చిన్న పిల్లలరా. నీ బావని చంపు, ఆ పిల్లల్ని ఏమి చెయ్యను. వాళ్ళిప్పుడు ఎక్కడున్నారో తెలుసా? हाँ नंबर लिख ले, 7341058926. लिखा क्या? బావా ఐపీఎస్ కదా, డిపార్ట్మెంట్ ఉంది, ఇంటెలిజెన్స్ ఉంది అని ప్రయత్నించకు. నీ ప్రయత్నంలో కానీ నీ బావ ప్రవర్తనలో కానీ తేడా వస్తే ఈ పిల్లల్లో ఒక్కరు కూడా ప్రాణాలతో మిగలరు. 12 मासूम बच्चों की मौत, तेरे पास सिर्फ 48 घंटे है. उड़ा उसके अंदर साले को. ఓయ్ గన్నేందా చేతిలో? ఏందది? What the hell? ఎవ్వడా లంచోడుకు టేర్ పాపకు ఫోన్ లగాతాం. నో నో, వాడి చేతిలో 12 మంది పిల్లల ప్రాణాలున్నాయి. ఆ 12 మంది చేతిలో ఊరి భవిష్యత్తే ఉంది. వాళ్ళ మీద చిన్న గీత పడ్డా నేను బ్రతికుంటాం వేస్ట్. కార్తీ, మన యాసలు వేరే కావచ్చు, కానీ భాష ఒకటే. టీంలు వేరే కావచ్చు, కానీ స్పిరిట్ ఒకటే. మనం అందరం తెలుగు వాళ్ళం. ఓ తెలుగమ్మాయిగా చెప్తున్నా, మనం ఎడి నుంచి వెళ్ళటమంటూ జరిగితే కలిసే వెళ్దాం, కప్పు కొట్టుకునే వెళ్దాం. నా వల్ల మీకెందుకు రిస్క్? స్పోర్ట్స్ పర్సన్స్ మీ కాబట్టి జరిగింది స్పోర్టివ్గా తీసుకుంటాం అనుకున్నావేమో. ఆల్రెడీ హార్ట్కి తీసుకున్నాం. ఈ రూమ్ దాకా వచ్చి గన్ పెట్టిండంటే వాడి కన్ను నీ మూమెంట్స్ మీద ఉంది. ఇప్పుడు ఏం చేద్దాం? ఇట్స్ రియలీ హార్ట్ బ్రేకింగ్. ఎంతమంది ఉన్నప్పుడు ఎన్ని సీసీటీవీ కెమెరాలను కట్ చేసి అంతమంది పిల్లలని కిడ్నాప్ చేసేదంతే. అకాడమీ నా కంట్రోల్లో లేదు, వాడి కంట్రోల్లోనే ఉంది. నేషనల్ కబడ్డీ అడ్డానికి వచ్చిన పిల్లలు మిస్సింగ్ అని బయటికి తెలిస్తే దిస్ ఈస్ ద బ్రేకింగ్ న్యూస్. పెద్ద బ్రేకింగ్ న్యూస్ అవుతుంది. You know, people haven't forgotten the Nirbhaya case in India. They still haven't forgotten it.
ప్లీజ్ సేవ్ ద కిడ్స్. నా ప్రాణాలు వదిలేనా, మా బావ ప్రాణాలు తీసేనా వాళ్ళని ఫైనల్ మ్యాచ్కి తీసుకొస్తాను సార్. అప్పటి వరకు పిల్లల విషయం బయటికి రాకుండా మీరు మేనేజ్ చేయండి సార్. ఓకే. Thank you. Thank you. Thank you very much. I'm absolutely fine. Who is behind this incident, sir? Are they terrorists? No, నన్ను చంపడానికి వచ్చింది మాఖన్ సింగ్ తమ్ముడు త్రిలోక్ సింగ్. This is the second attempt on you. What's your next step, sir? Case is still in progress. We'll let you know soon. అసలు ఈ మాక్కన్ సింగ్ ఎవరు? బావకి మాక్కన్ సింగ్ మధ్య ఏం జరిగిందో ముందే తెలియాలి. I have a reporter friend at CNN, Rajiv. Let's call him. No, call is not safe. పర్సనల్గా కలుద్దాం. ఏం సార్ ఈ దారుణం? వాళ్ళు నా ఫేవరెట్ టీం సార్. మకాన్ సింగ్కి అరవింద్ ఐపీఎస్కి ఉన్న సంబంధం ఏంటి? గూగుల్లో కూడా ఈ ఆర్టికల్స్ లేవు. మాఖన్ సింగ్ నామ్ సునా జీవ్ హర్డ్ హిస్ నేమ్. జంతర్ మంతర్ పోలీస్ స్టేషన్లో నాకు బాగా తెలిసిన ఇన్స్పెక్టర్ ఉన్నాడు. డిపార్ట్మెంట్కి తెలియకుండా, ఇంటెలిజెన్స్కి తెలియకుండా ఇన్ఫర్మేషన్ లాగాలంటే ఐ నీడ్ సమ్ టైం. బట్ వీ డోంట్ హ్యావ్ టైం. ఫోన్ ట్యాపింగ్లో ఉంటుంది. పర్సనల్గా కలవాలి. ఐ నీడ్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ టైం. జస్ట్ అ మినిట్. హాంజీ. హలో బాబు, నేను సీతను మాట్లాడుతున్నా. నీకు సర్ప్రైజ్ బాబు. ఫైనల్ మ్యాచ్ చూడడానికి మేమంతా ఢిల్లీ వచ్చేసాం. ఇప్పుడే రైల్వే స్టేషన్ లో దిగాం. ఏమైంది? పిల్లల పేరెంట్స్ వచ్చారు. అమ్మ దీనమ్మ ఈ టైంలో. ఇప్పుడు మేము ఎక్కడికి రావాలి? వద్దొద్దు, నేనే వస్తున్నాను. రాజు గారు మీరు చూసుకుంటారు కదా, పేరెంట్స్ వచ్చారు. ఐ టేక్ కేర్. నేను చూసుకుంటా. ఓకే, థ్యాంక్ యూ. అదో వచ్చేసాడు కార్తీ. ఎలా ఉన్నారు? బాగున్నాం బాబు. పిల్లలు ఎలా ఉన్నారు బాబు? బాగున్నారు. ఫైనల్ మ్యాచ్కి ఇంకా 2 రోజులే కదా, కొంచెం టెన్షన్గా ఉన్నారు. తను జ్వాలారెడ్డి, తెలంగాణ కోచ్. నమస్తే. మరి ఆంధ్రావాడి పక్కన ఏం చేస్తుంది? అవును, సెమీఫైనల్స్ లో మీ టీం పోయిందిగా, అయినా ఇంకా ఢిల్లీ రోడ్ల మీదే తిరుగుతున్నారు. ట్రైన్ టికెట్స్ దొరకలేదా? हाजी क्यों मारा मुझे? क्यों नहीं देखा मेरे को? क्या नहीं देखा इसलिए मारा? देखना जरूरी है क्या? अरे इतनी खूबसूरत लड़की रोड पे खड़ी है, इग्नोर कैसे कर सकता है? अरे यार पागल है यार लड़की. चलो. ఎందుకు పీకింది? తనని చూడలేదని. అదేంటి, మన ఊర్లో ఆడపిల్లల్ని చూస్తే కదా కొడతారు. ఢిల్లీలో అంతే, ఢిల్లీలో అంతే. సరే సరే, ముందు పిల్లల్ని చూడాలి, త్వరగా పదండి. ఏంటయ్యా అకాడమీకి తీసుకెళ్తానని చెప్పి లాడ్జికి తీసుకొచ్చావేంటి? అక్కడ ప్లేయర్స్ కోచ్ మాత్రమే ఉండాలి, అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను. పిల్లల్ని చూసాక వచ్చేవాళ్ళం కదా బాబు. మీరు ఊరికే చూసి వచ్చేస్తారా? మాట్లాడాలి అంటారు. ఇదిగో ఈ సున్నుండ్లు, పల్లెండ్లు, పూతరేకులు, తీగలు అంటూ తెచ్చినవన్నీ తినిపించి రోజు ఏం తింటున్నారు, ఎలా ఉంటున్నారు కబుర్లు పెడతారు. మీ కబుర్లు విని వాళ్ళ కాన్సన్ట్రేషన్, ఫోకస్ పోతుంది. ఇదంతా అవసరమా? రాత్రికో రేపో చూపిస్తాలేండి. ఇక్కడ దాకొచ్చి పిల్లల్ని చూడకుండా ఉండమంటారంటే? ఢిల్లీ దాకా వచ్చినోళ్ళు ఇండియా గేట్ చూడకపోతే తప్పు, పిల్లల్ని ఎప్పుడైనా చూడొచ్చు. ఇదిగో మీకోసం గైడ్స్ ని అరేంజ్ చేశాం. हाय, कार्तिक के नाम पे रूम्स बुक किए थे, कीज चाहिए. ఓకే. రాజీవ్ ఫోన్ చేసిండు. ఆ సిఐ లీవ్ లో ఉన్నానంట, ఈవినింగ్ కల్లా పట్టుకుంటారంట. కార్తీ, వీళ్ళని రూమ్ లోకి. ఏయ్, ఎందుకంత పరిచయం అవుతున్నావు? లైట్ తీసుకో. బ్యాగ్ లో నీ బట్టలు ఉన్నాయిగా, అవి ఇచ్చే. ఇది ఇది రాత్రిలో వేసుకునేది. ఏంది, రాత్రి నువ్వు బట్టలు కూడా వేసుకుంటావా? చెప్పమ్మా. అత్తయ్య, నువ్వు అర్జెంట్ గా ఢిల్లీ రావాలి. ఢిల్లీకా? ఢిల్లీకి ఎందుకులేమ్మా, ఆట ఏదో టీవీలోనే చూస్తాగా. నేను రమ్మనేది ఆట చూడడానికి కాదత్తయ్య, ఇక్కడ ఇంకో ఆట జరుగుతుంది. తెలంగాణ కోచ్ అంట, ఒక తెల్ల కాకి కార్తీని తగులుకుందత్తయ్య. అదేంటమ్మా అంత కంగారు పడుతున్నావు? ఇంతకీ అమ్మాయి ఎలా ఉంది? ఎలా ఉందా?
పాలకి పూలకి ఫస్ట్ నైట్ చేస్తే వచ్చిన బెస్ట్ అవుట్పుట్ లా ఉంది. ఆయన నీ అందం ముందు ఎవరు నిలబడలేరులేమ్మా. తొక్కుల అందం. దాని తొడలు చూస్తుంటే నా మెడలే ఆగట్లేదు. ఇంకా కార్తీ ఏమవుతున్నాడో. ఇంతకీ అమ్మాయి పేరేంటమ్మా? జ్వాలారెడ్డి అంట. అయినా నువ్వన్నీ మర్చిపోయి సరదాగా ఈ పాటిను. రాజీవ్, ఇక్కడికి రీచ్ అయిపోయాం. ఏడికి రావాలి? పైకి రండి. అదే ఏ ఫ్లో? రాజీవ్, కబడ్డీ 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 కబడ్డీ. ఏంట్రా ఇలా చేసావు? పాప అనవసరంగా ఒక ఇన్నోసెంట్ ని చంపేశావు కదరా. చెప్పాను కదరా, నువ్వు వేసే ప్రతి అడుగుని బావని చంపడానికే అయి ఉండాలని. ये पुलिस मीडिया सब मेरे हाथ में. तू गूगल से बच सकता है लेकिन मेरी नजर से नहीं बच सकता. అనవసరంగా 6 hours వేస్ట్ చేసావు. ఇంకా నీ దగ్గర 42 hours ఉంది. హరియా. నీ తమ్ముడిని చంపింది నేను, తప్పు చేసింది నేను. కావాలంటే నన్ను చంపు, కానీ ఆ పిల్లల్ని వదిలే. హలో హలో, కొడుతున్నావు? రాజీవ్ ఏం చేశాడ్రా? అతన్ని ఎందుకురా చంపావు? మజ్బూరీ థా, తప్పలేదు. ఆ ప్లేస్ లో నేనే కాదు, మాఖన్ సింగ్ తలుచుకుంటే అకాడమీలో చైర్మన్ అయినా నీ పక్కనే తిరిగే జ్వాల అయినా వాడి కంట్రోల్లోకి పోవాల్సిందే. వాడు హ్యాండిల్ చేసే విధానం అలా ఉంటుంది. నేనే కాదు, నిన్ను ఫాలో అవ్వడానికి నాలా చాలా మంది ఉన్నారా. నిన్ను నా ఫ్రెండ్ అనుకున్నాను కదరా, అందుకే వాడు నన్ను అనుకున్నాడు. రేయ్, నాకు నా పిల్లలు కావాలి. ఎక్కడున్నారు? ఏం చేశాడు వాడు? చెప్పు. అసలు మా బావకి వాడికి ఏంట్రా గొడవ? చెప్పు. గజియాబాద్. ఆ పేరు కూడా మాఖన్ సింగ్ పేరంటే భయమే. ఆ భయాన్ని ఇన్వెస్ట్ చేసి 133 స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణాన్ని రూల్ చేస్తున్న రోజులవి. అతనికి మొగుడులా వచ్చాడు మీ బావా. సైన్ ఆఫ్ సిన్సియారిటీ. అరవింద్ ఐపీఎస్ ని అక్కడ ఎస్పీగా అపాయింట్ చేసింది గవర్నమెంట్. कौशाम्बी सीएम मुकुंद पांडे सर. इंदिरापुरम सीआई गज्जर सर. रविंद्रनगर डीएसपी राजू यादव सर. So చిహానీ గేట్, రాంప్రస్థ క్రాసింగ్, రిపబ్లిక్ తిలక్, సహీబాబాద్, కరణ్ గేట్ వీళ్ళంతా ఇక్కడ. वो सब मक्खन सिंह के आदमी है सर. Who is మాఖన్ సింగ్? क्यों बुलाया मेरे को? सिविल सर्विसेज पढ़ के अंधा हो गया है तू. पावर चदिविते रादू चंपिते वस्तुंदी. अगर तूने मेरे काम में उंगली रखा तो मैं तेरी जिंदगी में पैर रखूंगा, वो भी चप्पल पहन के. ఇంకోసారి నన్ను కలవాలనుకుంటే పిలవకు,
పిలవకు రా అన్న మాటతో మాఖన్ పవర్ ఏంటో చూశాడు. తన పవర్ ఏంటో చూపించాలనుకున్నాడు. ఆఫీస్లో పడిన దుమ్ముని క్లీన్ చేస్తాం, ఇంట్లో పడిన చెత్తని క్లీన్ చేస్తాం. మరి డిపార్ట్మెంట్కి పట్టిన డస్ట్ ని ఎవరు క్లీన్ చేస్తారు? మన డిపార్ట్మెంట్ ని మనమే క్లీన్ చేసుకో. దిస్ ఇస్ ఆన్సరబుల్, దిస్ ఇస్ రీజనబుల్. ఒక పోలీసుల్ని ఎన్కౌంటర్ చేస్తే ఎలా ఉంటుందో గాజియాబాద్ కి పరిచయం చేశాడు. मैं पागल हूँ तुम्हारी बात पे। बोल भैया वो आईपीएस ऑफिसर आपके लिए आ रहा है, निकलो वहां से। నేను సరెండర్ అవుతున్నా సార్, నన్ను కోర్టులో ప్రొడ్యూస్ చేయండి. వేడుక చూస్తున్న జనాలు వీడియో తీసి FBలో పెట్టడం వల్ల చావు నుంచి బతికి జైలుకి వెళ్ళాడు. అన్నకి జరిగిన అవమానానికి పగ తీర్చుకోవడానికి మీ బావ మీద 2 సార్లు అటాక్ చేసిన త్రిలోక్ సింగ్ మొన్న నీ చేతిలో చనిపోయాడు. ఇవన్నీ వాడు జైల్లో ఉండి చేస్తున్నాడా? జైల్లో ఉండే ఎన్ని చేస్తున్నాడంటే బయటకు వస్తే ఒక్కసారి ఇమాజిన్ చేసుకో. యాజ్ అ ఫ్రెండ్ గా చెప్తున్నా, నీకు ఒకే ఒక్క సలహా, పిల్లలు ప్రాణాలతో కావాలంటే మీ భావాన్ని చంపేయి. 24 గంటల్లో పిల్లలు దొరికితే నువ్వు సేఫ్. ఎక్కడున్నారు చెప్పు. ఓ స్పోర్ట్ లో పెట్టడానికి వాడు పిచ్చోడు కాదురా, కంటైనర్ లో పిచ్చి కుక్కలా తిప్పుతున్నాడు. ఇదే ఢిల్లీ సరౌండింగ్స్ లో తిరుగుతున్నాడు.